నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ సినిమాటోగ్రఫీ కోర్సుకు స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. మనం ఈ సినిమాటోగ్రఫీ కోర్స్‌లో డిఫరెంట్ సబ్జెక్ట్స్‌ని ఎలాబొరేటెడ్‌గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఆహ్, ఒక్కొక్క మాడ్యూల్‌లో ఒక సబ్జెక్ట్ తీసుకోవడం, దాన్ని ఆహ్, ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా థియరీ ఏంటి, ప్రాక్టికల్ ఏంటి, ఎట్లా అప్లై చేసుకోవాలి, ఇలా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్స్‌ని మనము డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ వేరే వేరే కాదు. అవి 2 ఒకటే అనే పాయింట్‌లో మనం కెమెరా మూవ్‌మెంట్ కానీ, కెమెరా డిస్టెన్స్ కానీ, కెమెరా వ్యూ పాయింట్ కానీ, లెన్సు ఇవన్నిటిని కూడా డైరెక్టర్‌కి తెలియడం కోసం సినిమాటోగ్రాఫర్‌కి ఆల్రెడీ తెలుసు. మనకి లెన్స్ గురించి ఫుల్ గ్రిప్ ఉంటుంది. అయితే డైరెక్టర్స్‌కి కొన్ని బేసిక్స్ తెలియాలనే ఉద్దేశ్యంతో డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా మాట్లాడుకున్నాము. సినిమాటోగ్రాఫర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు లైటింగ్ కానీ, ఇలాంటివి కెమెరా యాక్సెసరీస్ కానీ, లైటింగ్ యాక్సెసరీస్ కానీ ఇవన్నిటిని కేవలం సినిమాటోగ్రాఫర్‌కి మాత్రమే అవసరం కాబట్టి, వాటి గురించి కొంచెం ఎలాబొరేటెడ్‌గా డిస్కస్ చేసుకునేటప్పుడు డైరెక్టర్‌ని పట్టించుకోకుండా మనము సినిమాటోగ్రాఫర్ పాయింట్‌లోనే డిస్కస్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆహ్, అరేంజ్ చేయండి అని ఎళ్ళిపోతే చాలు డైరెక్టర్. తెలిస్తే మంచిది డైరెక్టర్‌కి. కానీ సినిమాటోగ్రాఫర్‌కి వాట్ ఈస్ లైట్? ఆ లైట్ పనిచేసే ప్రాసెస్ ఏంటి? ఏ లైట్ ఎందుకు వాడతాము? ఇవన్నీ తెలిస్తే మనం పర్ఫెక్ట్‌గా లైటింగ్ చేసుకోగలుగుతాం. అందుకని ఈ పర్టిక్యులర్‌గా లైటింగ్‌కు సంబంధించినవిను, కెమెరా యాక్సెసరీస్‌కి సంబంధించినవి మనం సినిమాటోగ్రాఫర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే డిస్కస్ చేసుకుంటున్నాం. డైరెక్టర్‌ని ఇన్వాల్వ్ చేయకుండా. సో, ఆ ప్రాసెస్‌లో మనం లైటింగ్ గురించి డిస్కస్ చేసుకునే కొన్ని మాడ్యూల్స్‌లో డిస్కస్ చేసుకున్నాం. ఇవాళ మాడ్యూల్‌లో అసలు టైప్స్ ఆఫ్ లైట్స్, సినిమాకి ఏవి వాడేవాళ్ళు, ఇప్పుడు ఏం వాడుతున్నాము అనే దాని మీద మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫార్ లైట్ అంటే పారాబోలిక్, అల్యూమినైజ్డ్ రిఫ్లెక్టర్ లైట్. జనరల్‌గా ఆహ్, మనకి ఇప్పుడు స్పాట్‌లలో గాని, వాటిలలో గాని రిఫ్లెక్టర్ వేరుగా, బల్బ్ వేరుగా ఉంటాయి. కానీ దీంట్లో ఏంటంటే రిఫ్లెక్టరు, బల్బు కలిపే ఉంటాయి. మనకి కార్ హెడ్ లైట్స్‌కి వాడతాం చూడండి. అలాంటి లైట్స్‌ని మనం పారాబోలిక్ అల్యూమినైజ్డ్ రిఫ్లెక్టర్ లైట్ అంటాం. ఇదేంటంటే ఈ బ్యాక్ సైడు అల్యూమినియం కోటింగ్ ఉంటుంది. ఈ కోటింగ్ ఏం చేస్తుందంటే రిఫ్లెక్టర్ లాగా పనిచేస్తుంది. ఇక్కడికొచ్చిన లైట్ మొత్తాన్ని బయటికి పంపిస్తుంది. సో, ఇది మొత్తం కలిపి ఒక ఫిక్స్‌డ్ దీంట్లో ఉంటుంది. ఇక్కడ లైట్ ఉంటుంది. ఇది బయటకొచ్చే ఇది ఉండి మనకి లైట్ బయటకు పడి ఏరియాకి ఎంత కావాలో ఆ ఏరియాకి మనకొస్తుంది. ఇది దూరం దాకా ఎక్కువ దూరం వస్తుంది. ఎందుకంటే ఇది రిఫ్లెక్టర్, లైటు కలిసి ఉంటాయి కాబట్టి హై బీమ్ ఏర్పడుతుంది. ఈ హై బీమ్ లైట్, లో బీమ్ లైట్ అంటే ఫస్ట్ మనకి చిన్న తేడా తెలియాలి. హై బీమ్ లైట్ అంటే లైట్ తాలూకు రేస్ మనకి కనబడుతూ ఉంటే దాన్ని హై బీమ్ లైట్ అంటాము. లో బీమ్ లైట్ అంటే లైట్ తాలూకు రేస్ కనబడవు. ఇప్పుడు ఈ లైట్ తాలూకు రేస్ మనకు కనబడట్ల. అదే మనకి పాతకాలం ఇళ్లల్లో పైన కప్పు చిన్న చిల్లుందనుకోండి. దాంట్లో నుంచి లోపలికి రేస్ వచ్చేది. ఆ రేస్ మొత్తం మనకి ఈ రేస్ తాలూకు ఎడ్జెస్ కనబడవు. మనకి జనరల్‌గా వర్షం పడుతూ ఉంటే కార్ హెడ్ లైట్స్ పక్క నుంచి చూస్తే మనకి ఆ రేస్ కనపడతాయి. తర్వాత టార్చెస్‌లో గూడా 4 బ్యాటరీస్, 5 బ్యాటరీస్ టార్చెస్, పెద్ద టార్చెస్ ఉంటాయి. అవి పెడితే మనకి ఆ రేస్ కనపడతాయి. తర్వాత మనకి ఎగ్జిబిషన్స్ దగ్గర వాటి దగ్గర ఈ హై బీమ్ లైట్స్ పెట్టి ఇలా అంటుంటే రేస్ మనకి కొంత దూరం దాకా కనబడుతూ ఉంటాయి. అలాంటి లేజర్ రేస్ కానీ, ఇలాంటి రేస్ కానీ మనకి హై బీమ్ రేస్ అంటాం. అంటే బీమ్ కూడా అంటే రేస్ కూడా కనబడుతుంటే వాటిని హై బీమ్ రేస్ అంటారు. ఈ ఫార్ లైట్ తోటి మనకి హై బీమ్ రేస్ వచ్చి ఆ ఎడ్జెస్ కూడా మనకి తెలుస్తాయి. నెక్స్ట్ లైట్ బార్స్. ఇదేంటంటే జనరల్‌గా మోస్ట్‌లీ 90% వీటిని ఎల్‌ఈడీలలోను, ఫ్లోరోసెంట్స్‌లోను వాడతాము. ఒక స్పెసిఫిక్ ఇది పెట్టుకొని దాంట్లో
ఒక 4, 5, 3, 2 లైట్స్ పెట్టి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఆ లైట్ తాలూకు రిఫ్లెక్షన్ అంతా ఒక లైట్ కాకుండా మోర్ దెన్ 1, 2, 3, 4 లైట్స్ తాలూకు రిఫ్లెక్షన్ అంతా ఒక దగ్గరికి చేరి ముందుకెళ్తుంది. మనం జనరల్ గా స్టూడియోస్ లో ఫ్లోరసెంట్ ట్యూబ్స్ ఒక 4, 3, 2 ఇలా పెట్టుకొని కట్టర్స్ తోటి యూజ్ చేసే ఏవైతే ఉన్నాయో వాటిని మనం లైట్ బార్స్ అంటాము. స్టూడియో ఇంటీరియర్ లో ఎక్కువ వాడతారు. అవి అవుట్డోర్ లో కూడా నైట్ ఎఫెక్ట్ లో మనం ఒక 3, 4 ఇట్లాంటి బార్స్ పట్టుకొని మనము లైటింగ్ చేసుకుంటాము. ఇలా లైట్ బార్స్ ని యూజ్ చేస్తాము. ఇవి కాకుండా ఇప్పుడు మనం యూజ్ చేసే ప్రాసెస్ లో ఎల్ఈడీస్ వాడుతున్నాము. వీటిలలో ఈ ఎల్ఈడి లైట్స్ లో కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఏవేవైతే డిస్కస్ చేసుకుంటామో ఆ స్టైల్స్ అన్ని ఉంటాయి. వీటిలో అడిషనల్ గా మనకి ఇంకొక అదేంటంటే లైట్ రెండర్డ్ సిస్టమ్. అంటే నాకు ఆర్జీబీ లైట్స్ అంటారు. జనరల్ పరిభాషలో ఆర్జీబీ లైట్స్ అంటారు. అంటే బేసిక్ 3 కలర్స్ అందులో ఉంటాయి. ప్రైమరీ కలర్ మనం లైట్ థియరీ గురించి కూడా మాట్లాడుకుంటాం. మనం ప్రైమరీ కలర్స్, సెకండరీ కలర్స్, టెర్షియరీ కలర్స్ అంటాము. ఆ లైట్ లోనే ఆటోమేటిక్ గా మనకి లైట్ ఎమిటెడ్ సిస్టమ్ కాబట్టి 3 కలర్స్ బేసిక్ కలర్స్ ఉంటాయి. వాటిని మనం కావలసిన కలర్స్ గా యూజ్ చేసుకుంటాము. రెడ్ కావాలంటే రెడ్, గ్రీన్ కావాలంటే గ్రీన్, బ్లూ కావాలంటే బ్లూ తో పాటు రెడ్ గ్రీన్ కలిపితే వచ్చే కలరు, గ్రీన్ బ్లూ కలిపితే వచ్చే కలరు, రెడ్ బ్లూ కలిపితే వచ్చే కలరు సెకండరీ కలర్స్ అంటాం. మనం తర్వాత మాట్లాడుకుంటాం. కలర్ థియరీ గురించి మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుంటాం. జనరల్ గా సిఎంవైకే జనరల్ గా సిఎంవైకి ఇప్పుడు సిస్టమ్స్ ఏదైతే కంప్యూటర్స్ కానీ లైట్స్ కానీ అన్ని మనం వాడే మోస్ట్ ఆఫ్ ది సిస్టమ్స్ సిఎంవైకే అంటాం. ఇంతకుముందు ఆర్జీబీ ఉండేది. ఇప్పుడంతా సిస్టమ్స్ కంప్యూటర్స్ మొత్తం సిఎంవైకే సిస్టమ్స్. ఇనిషియల్ లో ఆర్జీబీ ఉండేవి, ఇప్పుడు మొత్తం మారిపోయినాయి. వీటిని ప్రైమరీ కలర్స్ అంటాం, వీటిని సెకండరీ కలర్స్ అంటాం. కే రిప్రజెంట్స్ బ్లాక్, వైట్ రిప్రజెంట్స్ గ్రే. సో రెడ్, గ్రీన్, బ్లూ 3 ఉంటాయి. మనకి అవసరం అనుకున్న కాంబినేషన్స్ మారుస్తూ ఉంటే, అంటే మనం ఒక కాంబినేషన్స్ కలుస్తూ ఉంటే రెడ్ కొంచెం ఎక్కువ, గ్రీన్ కొంచెం తక్కువ ఒక కలర్ వస్తుంది. రెడ్ గ్రీన్ సమానం ఒక కలర్ వస్తుంది. గ్రీన్ ఎక్కువ, రెడ్ తక్కువ ఇంకో కలర్ వస్తుంది. రెడ్ గ్రీన్ తో పాటు కొంచెం బ్లూ కలిపా ఇంకో కలర్ వస్తుంది. గ్రీన్ బ్లూ కలిపా ఇంకో కలర్ వస్తుంది. గ్రీన్ రెడ్ కలిపా ఇంకో కలర్ వస్తుంది. అట్లా ఈ గ్రీన్ కి మజంతా మిక్స్ చేసా ఇంకో కలర్ వస్తుంది. గ్రీన్ కి ఎల్లో మిక్స్ చేసా ఇంకో కలర్ వస్తుంది. గ్రీన్ కి కేయాన్ మిక్స్ చేసా. అట్లా రకరకాల సియాన్ మిక్స్ చేస్తే ఒక కలర్ వస్తుంది. అట్లా రకరకాల కలర్స్ కాంబినేషన్స్ తోటి మనకి కలర్ చార్ట్ అంటాం దాన్ని. మనకి టోటల్ గా షేడు, టింట్ జనరల్ గా కలర్స్ లో విబ్జిఆర్ లో వైట్ బ్లాక్ లేవు. అదేంటంటే వైట్ బ్లాక్ కలర్స్ కావా అనుకుంటారు. నిజానికి వైట్ బ్లాక్ ని కలర్స్ అనకూడదు, షేడ్, టింట్ అంటాము. ఈ 7 కలర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మళ్ళీ వీటిలలో నుంచి వచ్చినవే. రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో, మజంతా. ఆ ప్రాసెస్ లో వైట్ నుంచి స్టార్ట్ చేసి బ్లాక్ అంటే వైట్ అనేది ఆ కలర్ తాలూకు టింట్ అంటారు. బ్లాక్ ని ఆ కలర్ తాలూకు షేడ్ అంటారు. వైట్ నుంచి స్టార్ట్ చేసి ఒక్కొక్క కలర్ ని మనము కలుపుతూ పోతే, అంటే ఒక కలర్ ఇప్పుడు రెడ్ అనుకోండి, రెడ్ కి వైట్ కలుపుతూ పోతే ప్యూర్ వైట్ అయిపోతుంది. రెడ్ కి బ్లాక్ కలుపుతూ పోతే కొంతసేపు తర్వాత ప్యూర్ బ్లాక్ అయిపోతుంది. అట్లాగే ప్రతి కలర్ కి దాని తాలూకు వైట్ నుంచి దాని తాలూకు బ్లాక్ వెళ్ళే ప్రాసెస్ లో రకరకాల షేడింగ్ వస్తుంది. అంటే రెడ్ లో కొంచెం బ్లాక్ కలిపితే మెరూన్ అవుతుంది, ఇంకా కొంచెం కలిపితే డార్క్ మెరూన్ అవుతుంది, డార్కెస్ట్ మెరూన్ బ్లాక్, తర్వాత లైట్ రెడ్, అలా తగ్గుతూ ప్యూర్ వైట్. అట్లాగే ప్రతి కలర్ వీటితో పాటు కాంబినేషన్స్, అంటే
వైట్ టు బ్లాక్, కలర్ టు కలర్. అంటే ఇలా ఇటు కలిపితే ఈ రెండు కలిసే వచ్చే కలర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి మన మీరు పెయింటింగ్ స్టోర్స్ కన్నా వెళ్ళారనుకోండి, పెయింటింగ్ షాప్కి వెళ్తే, పెయింట్స్ అమ్మే షాప్కి వెళ్తే అక్కడ వాళ్ళు మనకు ఒక పెద్ద కలర్ చార్ట్ ఇస్తారు. దాంట్లో మీకు నచ్చిన కలర్ ని సెలెక్ట్ చేసుకోమంటారు. దాంట్లో రకరకాల కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ అన్ని కొత్తగా ఎక్కడి నుంచి రావట్లేదండి. ఈ 3 కలర్స్ తాలూకు కాంబినేషన్స్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మారుస్తూ వస్తే వచ్చేవే. ఆర్జీబీ కలిస్తే మనకి వైట్ వస్తుంది. వైట్ అనకూడదు, గ్రే అంటాము. సిఎంవై కలిపితే మనకి కే అంటే బ్లాక్ వస్తుంది. ఆర్జీబీ 3 కలిపితే వైట్ వస్తుంది. సిఎంవై 3 కలిపితే బ్లాక్ వస్తుంది. కలర్స్ మనం లైట్ యూజ్ చేసేటప్పుడు ఈ ఆర్జీబీ ఎల్ఈడి లైట్స్ వాడే ప్రాసెస్ లో మనకి కావాల్సిన కలర్ ని కూడా మనం యూజ్ చేసుకుంటాము. మనం జనరల్ గా ఈ ఎఫెక్ట్స్ వీటి గురించి మాట్లాడుకునేటప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటాం. లైట్ ని మనము ప్యూర్ గా దాని లైట్ దానిలాగా వాడాలా, ఫిల్టర్స్ యాక్సెసరీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు, లైటింగ్ యాక్సెసరీస్ గురించి మాట్లాడుకున్నాం. ఫిల్టరు, రిఫ్లెక్టరు, కట్టరు ఇవన్నీ యూజ్ చేస్తూ మనకి లైటింగ్ కావలసిన ప్రాసెస్ కి మలచుకోవడం ఒక టెక్నిక్. ఇది మనకి ఒక ఆబ్జెక్ట్ ని చూపించాలనుకున్న ప్రాసెస్ కోసం రకరకాల ఇవి వాడతాము. వాటన్నిటిని మనం ఒక్కొక్క మాడ్యూల్లో ఇంకా విడివిడిగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈ ఎల్ఈడి లైట్స్ లో ఉండే ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లోనే అన్ని రకాలు మనం వాడేసుకోవచ్చు. మామూలుగా పాతకాలం అనుకోండి, ఒక లైట్ కావాలనుకుంటే ఆ లైట్ కి నేను ఫిల్టరో, రిఫ్లెక్టరో, మెష్ ఇంకొకటో పెట్టి నేను బౌన్స్ చేయాలన్నా, స్ట్రైట్ లైట్ వాడాలన్నా మనం ప్రతిదీ మాట్లాడుకున్నాం. తర్వాత నేను లైట్ అడిషనల్ గా నేను యాక్సెసరీ వాడాలి. ఎల్ఈడి లైట్స్ లో ఈ పర్టికులర్ ఆర్జీబీ లైట్స్ అని ఏమైతే అంటున్నాం, వాటిలో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే దాని లోపల కలర్ రెండర్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి నాకు కావలసిన కలర్ ని నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. కావలసినంత లైట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే దాంట్లో ఆటోమేటిక్ గా డిమ్మర్ ఉంటుంది. యాక్చువల్ గా డిమ్మర్ అనేది మనం తర్వాత మాట్లాడుకుంటాం. ఇట్స్ an equipment టు రెడ్యూస్ ఆర్ ఇంక్రీజ్ ది లైట్. ఒక లైట్ ని నాకు కావలసినంత ఇంటెన్సిటీని బయటికి తీసుకురావడానికి యూజ్ చేసే ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం డిమ్మర్ అంటాం. అంటే ఆ డిమ్మర్ యూజ్ చేయడం ద్వారా ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ ది లైట్ అవుట్పుట్ కావాలి, లైట్ అవుట్పుట్ కి మనం తీసుకునే అవుట్పుట్ కి తేడా ఉంటుంది. ఉదాహరణకి ఒక 20 kV లైట్ ఉంది అనుకోండి, 20 kV లైట్ నాకు అక్కర్లా. అప్పుడు ఏం చేయాలి, నేను కొంచెం డిస్టెన్స్ పెంచుకుంటూ పోతే తగ్గుతూ ఉంటుంది. కానీ డిస్టెన్స్ పెంచుకుంటూ పోతే ఒక మధ్యలో వచ్చే డిస్టెన్స్ వల్ల వచ్చే గ్యాప్ వల్ల వచ్చే దాని తాలూకు అది తగ్గొచ్చు, మారొచ్చు. అక్కడ ఉండే అట్మాస్ఫియర్ లో ఉండే అడిషనల్ ఆ లైట్ ని మార్చొచ్చు. పడే ప్రాసెస్ లో అది రిఫ్లెక్ట్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, చుట్టుపక్కల వాటన్నిటి మీద పడి మన మీద పడే ప్రాసెస్ లో లైట్ కలర్లు మారొచ్చు, ఎఫెక్ట్లు మారొచ్చు. అందుకని లైట్ అక్కడే ఉంచి నాకు కావలసిన ఇంటెన్సిటీని తీసుకోవడానికి అవుట్పుట్ గా మనం డిమ్మర్ యూజ్ చేస్తాం. ఇది మనం తర్వాత లైట్ యాక్సెసరీస్ మాట్లాడుకున్నప్పుడు డిమ్మర్ గురించి కూడా మాట్లాడుకుంటాము. ఈ డిమ్మర్స్ మెకానికల్ డిమ్మర్, ఎలక్ట్రానిక్ డిమ్మర్ అని 2 రకాల డిమ్మర్స్ ఉంటాయి. ఆ లైట్ ని కంట్రోల్ చేసే ప్రాసెస్, లైట్ కంట్రోలింగ్ ఆఫ్ ది లైట్ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్టు. అది సినిమాటోగ్రాఫర్ కి తెలిస్తే, హౌ బెస్ట్ యూ కెన్ కంట్రోల్ ది లైట్ అనేది తెలిస్తే ఒక సినిమాటోగ్రాఫర్ అద్భుతంగా చేయగలుగుతాడు. యూజ్ చేసే లైట్ ని ఎంత ఇంటెన్సిటీతో కావాలి, ఎంత డెన్సిటీ యూజ్ చేయాలి, ఏ ఎఫెక్ట్ తో యూజ్ చేయాలి, ఎట్లాంటిది ఆ ఎఫెక్ట్ కావాలి నాకు అనుకునేది తెలిస్తే మామూలు లైట్ తో కూడా మనం అద్భుతాలు చేయొచ్చు. ఇవన్నీ మనం ఒక్కొక్క మాడ్యూల్లో ఎలాబరేటెడ్ గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈ డిమ్మర్ కూడా దీంట్లో ఆటోమేటిక్ గా ఉంటుంది. ఈ ఎల్ఈడి లైట్స్ లో ఏదైతే ఆర్జీబీ లైట్స్ ఉన్నాయో దాన్ని మనం ఒక రెగ్యులేటర్ ఉంటుంది. ఆ రెగ్యులేటర్ ని తగ్గించడం ద్వారా, పెంచడం ద్వారా నాకు కావాల్సిన ఇంటెన్సిటీ ఆఫ్ ది లైట్ ని తగ్గించుకోవడాలు, పెంచుకోవడాలు చేయగలుగుతాం. ఇవి మనకి జనరల్ గా లైట్స్ టైప్స్, పార్ట్స్ ఆఫ్ లైట్స్ ఏమేమి ఉంటాయి, తర్వాత లైటింగ్ యూజ్ చేసే ప్రాసెస్ ఏంటి, 2 పాయింట్ లైటింగ్ ఏంటి, 3 పాయింట్ లైటింగ్ ఏంటి, 4 పాయింట్ లైటింగ్ ఏంటి, ఇవన్నీ మనం ఒక్కొక్క ఎలాబరేటెడ్ గా ఇంకా డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. షాఫ్ట్ అకాడమీ మనకి డిఫరెంట్ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్, ఫైన్ ఆర్ట్స్, ఫిల్మ్ మేకింగ్ అండ్ యానిమేషన్, ఈ మూడిట్లలో కూడా మనకి అతి తక్కువ ఫీజులతోటి మినిమం కోర్సెస్ నుంచి పీజీల వరకు రకరకాల, అంటే డిప్లొమాతో స్టార్ట్ చేసి పీజీ వరకు రకరకాల కోర్సెస్ ని ఆఫర్ చేస్తుంది. అది కూడా ఒక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ ఇట్లాంటి
యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ తాలూకు అథెంటిసిటీ తోటి అఫిలియేషన్ తోటి మనకి కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. మనం ఒక కోర్స్ నేర్చుకుంటే ఎఫెక్టివ్గా ఉంటాం. మోర్ దెన్ వన్ కోర్సెస్ నేర్చుకుంటే క్రాఫ్ట్మెన్స్లో మనము మిగతా వాళ్ళందరికంటే ఒక 2 అడుగులు ముందు ఉంటాము. అందుకని మీకు వీలైనన్ని కోర్సులు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మినిమం మనము ఒక రోజు ఒక హోటల్కి వెళ్తే 2-3 వేలు ఖర్చు అయిపోతాయి. అలా అంత కూడా కాకుండా కొన్ని కోర్సెస్ ఉన్నాయి. ఆహ్, మనకి మన టెక్నిక్‌ని, మన నాలెడ్జ్‌ని పెంచుకోవడానికి అవసరమయ్యే కోర్సెస్ అన్నీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా కావచ్చు, బ్యాక్ సైడ్ ఆఫ్ ది కెమెరా కావచ్చు. అవి మనం తెలుసుకోగలిగితే మనం చేసే వర్క్‌లో క్లారిటీ, క్వాలిటీ 2 పెరుగుతాయి. అందుకని మీరు ఈ సినిమాటోగ్రఫీ కోర్స్ ఎట్లాగో నేర్చుకుంటున్నారు. దీంతో పాటు మిగతా కోర్సెస్ కూడా నేర్చుకోగలిగితే మిమ్మల్ని మీరు ఒక మల్టిపుల్ టాలెంటెడ్ పర్సన్‌గా ఇండస్ట్రీలో పరిచయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగతా కోర్సులు కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.